ఒడిశాలోని మల్కాజ్గిరి అటవీ ప్రాంతంలో నివసించే గోండు జాతి ట్రైబల్స్ విశాఖలు సందడి చేశారు. వారు పెసా ఉత్సవాల్లో మహిళలు ధరించే పూసల ఆభరణాలు విక్రయిస్తున్నారు. శ్రమైక జీవన శైలిలో వాళ్లు పాడుకునే పాటలు హెచ్ఎం టీవీ కోసం ప్రత్యేకంగా ఆలపించారు. గోండు గిరిజన మహిళలతో మా విశాఖ ప్రతినిధి అనురాధ స్పెషల్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. సంస్కృతి సాంప్రదాయం ఎవరిదైనా కూడా మరి అందమైన ఆభరణం అనగానే మగవల మనస్సు ఖచ్చితంగా పులకించిపోతుంది. అందుకనే అది పూసలవని లేకపోతే మరి బంగారు ఆభరణాలైనా కూడా మహిళల అందాన్ని ఇమునబడించేదంతా కూడా ఈ అందమైన ఆభరణాలే. అయితే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు స్పెషల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, విశాఖపట్నంలో జరుగుతున్న పైసా మహోత్సవంలో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ గిరిజనులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని సొంతంగా తయారు చేస్తూ వాళ్ళంతా కూడా ఇక్కడ మన పబ్లిక్కి వాళ్ళ యొక్క కల్చర్ని చెప్తూ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ చూస్తే కనుక మల్కన్గిరి బోండా ట్రైబల్స్ ఒకప్పుడు చాలా ఫేమస్. అంటే వీళ్ళని చూడాలన్నా కలవాలన్నా అసలు వీళ్ళతో మాట్లాడాలన్నా కూడా చాలా అరుదుగా జరిగేది. అంటే వాళ్ళు మామూలుగా చూస్తే కనుక జనరల్ కల్చర్తో ఉండరు, అక్కడికి రారు, అసలు మన భాష అర్థం కాదు. వాళ్ళు మనతో ఇప్పుడంటే వీళ్ళు డ్రెస్సింగ్ ఇవన్నీ వేసుకున్నారు, కానీ ఒకప్పుడు అసలు కేవలం ఈ పూసలు వీళ్ళ మెడలో ధరించిన ఏవైతే పూసలు ఉన్నాయో వీటిని మాత్రమే వస్త్రాలుగా ఇప్పుడు చూడొచ్చు. మనం తలకి కూడా వీళ్ళు వివిధ కలర్స్తో కలర్ఫుల్గా ఒక పూసలతో ఒక పెద్ద ఇది తయారు చేసుకున్నారు. ఇక్కడ ఈ వీళ్ళ చెవులువి అంటే ఈ ఆర్నమెంట్స్ చూస్తే కనుక వాళ్ళ కల్చర్ని మనకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటుంది. ఈ పూసలతోనే వాళ్ళు ఒకప్పుడు ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం జనరల్గా మామూలుగా మనలాగే వీళ్ళు కూడా ఈ ట్రైబ్స్ అంటే బోండా ట్రైబ్స్ కూడా వీళ్ళంతా కూడా మామూలుగా చీరలు అవి కట్టుకొని వచ్చారు. అయితే ఈ పూసలు ఇవన్నీ కూడా వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి దొరికే అక్కడున్న న్యాచురల్ వీటితో ఇవన్నీ కూడా తయారు చేస్తూ అందంగా అలంకరించుకోవడంతో పాటు మనకు కూడా సేల్ చేస్తున్నారు. చూసారు కదా, నేను కూడా ఈ ట్రైబ్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది వేసుకున్నాను. సో ఇది నాకైతే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ కల్చర్లో అంటే వాళ్ళ శ్రమని తెలియకుండా ఉండడం కోసం వాళ్ళ కల్చర్లో వాళ్ళ భాషలో కొన్ని పాటలు పాడుకుంటూ ఇవన్నీ కూడా అడవిలో సేకరించిన కొన్ని రకాలైన చెట్లు బెరడులతోని వాటితోని కూడా ఇవన్నీ కూడా తయారు చేస్తారు. ఒకసారి వాటితో ఆ సాంగ్ అనేది ఏంటనేది చూద్దాం. హాయ్, యూ కెన్ సింగ్ సాంగ్. Sitakun basagi tinenelo, ngamakun basagi tinenelo, ndumrakun basagi tunenelo ray. Jangar boy sagi tunenelo, ngangar boy sagi tunenelo, ndamdi boy sagi tunenelo ray. Bire bakon sagu tunenelo, ruku bakon sagu tunenelo, pudu tapkon sagu tunenelo ray. చూసారు కదండి, అంటే వీళ్ళు వాళ్ళ శ్రమని మర్చిపోవడం కోసం వాళ్ళు ఈ పాటలు పాడుకుంటూ అడవిల్లో దొరికే ఉత్పత్తుల నుంచి తీసుకొచ్చి వీటిలన్నిటిని కూడా తయారు చేస్తారు. అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ పూసలతో ఇలా అందంగా వీళ్ళు చక్కగా మలుచుకొని వీటిని వాళ్ళ నేచురల్ దీంట్లో తయారు చేసుకొని వీళ్ళు అలంకరణ కోసం వాడుకునేవారు. అయితే ఇప్పుడు దీన్నే వాళ్ళు ఉపాధి మార్గంగా కూడా మలుచుకుంటున్నారు. వీటిలన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా కూర్చి తయారు చేసి వాటిలన్నింటినీ కూడా ఇలా తీసుకొచ్చి ఇప్పుడు ఓపెన్ మార్కెట్స్లో అమ్ముతున్నారు. అమ్మి వీళ్ళంతా కూడా వచ్చిన డబ్బులతో మళ్ళీ వాళ్ళ ఊరెళ్ళి అక్కడ వాళ్ళు ఈ పండగని వాటిని కూడా జరుపుకుంటారు. వాళ్ళ జీవన భృతిని వాళ్ళైతే తీసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పాడిన ఈ పాట వాళ్ళు పని చేస్తున్నప్పుడు శ్రమ తెలియకుండా ఉండడం కోసం ఆ పాటలు అవి పాడుతూ వీళ్ళు ఈ దీన్ని అయితే వీళ్ళు వాళ్ళ జీవన భృతిని అయితే పెంచుకుంటూ ఉంటారు. మొత్తానికి చూసుకుంటే కనుక మనం ఒక డిఫరెంట్ కల్చర్ని ఈరోజు విశాఖపట్నంలో చూస్తున్నాము, తెలుసుకుంటున్నాం. అసలు ఎప్పుడు కూడా మనం చూడని వ్యక్తుల్ని మరి చూడని కల్చర్ని కూడా ఇక్కడ చూస్తూ వీళ్ళతో మనం చేసుకున్న ఈ పరిచయం అనేది నిజంగానే ఇట్స్ ఎ బ్యూటిఫుల్. ఎందుకనంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మరి అందరూ కూడా కలిసిన ఏకైక సంస్కృతి సంప్రదాయాన్ని పాటించే ఈ దేశంలో వీళ్ళంతా కూడా మనతో పాటు మన కల్చర్ని మరి ఎలివేట్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో వీళ్ళందరికీ కూడా మంచి ఏదైతే ఉపాధి మార్గాలు దొరకాలని వీళ్ళ కల్చర్ని కూడా ఇంకా ప్రజలందరూ కూడా గౌరవించాలని మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.